రాముడు ఆజానుబాహువు. ఆయన కంఠంపై 3 మంగళ రేఖలున్నాయి. అతడు మహాభుజుడు. విశాలమైన వక్షము, అందంగా తీర్చిదిద్దినట్లు శిరస్సు, ప్రసన్నమైన ముఖము, దృఢమైన దవడలు కలవాడు. మరియు పుష్టిగా గూఢముగానున్న సంధి ఎముకలు కలవాడు. ఆయన విశాల నేత్రుడు, ఠీవి అయిన విగ్రహము, చక్కని రూపుదిద్దుకున్న సౌష్ఠవమైన అవయవాలు కలవాడు. ఆయన దేహము సుఖవర్ణముతో గొప్ప తేజస్సు కలదు. లోతు తరచుటకు సాధ్యము కాని మేధస్సు కలవాడు. గంభీరమైన వర్తనము కలవాడు. అద్భుతమైన కంఠస్వరము మరియు వ్యక్తృత్వ శక్తి కలవాడు. శ్రీరాముడు అత్యంత విశుద్ధమైన సౌశీల్యం కలవాడు. సత్యమైన ధర్మాన్ని అనుష్ఠించేవాడు. ఆత్మ సాక్షాత్కారములో సంపూర్ణుడు. వర్ణాశ్రమ ధర్మాన్ని సమర్థిస్తున్నవాడు. నిజానికి సకల విశ్వానికి ఆధారం అతడే. సకల శత్రువులను సంహరించేవాడు. తనకు సంపూర్ణ శరణాగతి పొందిన వారికి ఏకైక ఆశ్రయం అతడే. శ్రీరాముడు వేదాలను క్షుణ్ణంగా ఎరిగినవాడు. అంతేగాక సకల విధ ఆయుధాలను ప్రయోగించటంలోనూ దిట్ట అయినవాడు. పట్టిన పట్టు విడువనివాడు. అసాధారణ ధారణాశక్తి గల మేధావి. నిజానికి అతని పాండిత్యం పరిమితులెరుగనిది. అతను వివేకవంతుడు, దయార్ద్ర హృదయుడు, యుద్ధరంగంలో మేటివీరుడు. అతడు సకల ప్రాణులకు ప్రీతిపాత్రుడు. మిత్రులను శత్రువులను కూడా సమదృష్టితో చూచే నిష్పక్షపాతి. సముద్రం వలె గంభీరమైనవాడు. ధైర్యంలో హిమాలయాలంటివాడు. శక్తిలో విష్ణువు వంటివాడు. అందంలో చంద్రుని వంటివాడు. ఓర్పులో భూదేవి వంటివాడు. కోపంలో ప్రళయకాలంలో చెలరేగే అగ్ని లాంటివాడు. సంపదలలో కుబేరుని వంటివాడు. భక్తి శ్రద్ధలలో ధర్మాది దేవతయే. ఆ పైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషాలను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. శ్రీరాముడే ఈనాడు తన ప్రజలనందరినీ అత్యంత నీతివంతంగాను ఆదర్శవంతంగాను పరిపాలిస్తూ ఉన్నాడంటూ చెప్పి ముగించాడు. శ్రీరాముడి పరిపాలనలో ఏ ఒక్కరూ వ్యాధి లేదా మనోవ్యధ అధివ్యాధుల బారిన పడలేదని, రామరాజ్యంలో దొంగల భయం కానీ, కరువు కాటకాలు కానీ, ఆకలి బాధలు కానీ లేకుండా అందరూ సుఖ సంపదలతో తులగతూగుతున్నారని చెప్పాడు. పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ధాన్యం, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు సమృద్ధిగా ఉంటాయి. జై శ్రీరామ్.